హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ హనుమంత్ శేఖర్ని. ఇప్పుడు మనం నర్సరీలో అయిపోయింది, ప్రజెంట్ తోటలో ఉన్నాం. బాలాజీ అని ఏమి వేసినావు ఇతను? భవిష్యత్ ఎట్లుంది ఇది? పర్వాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులైంది తోట? ఇది తోట వేసి 2 నెలలు దాటింది. 60 రోజులు. 60 రోజుల? ఎట్లుంటుంది? 70 రోజులు. కాయలు కూడా బాగానే పడ్డాయిగా. బాగుంది, తోట కూడా బాగుంది. ఇప్పుడు ఏం కొట్టావు? ఇప్పుడు ఏమైనా కొట్టావు? సీజ్మెంట్. ఇప్పుడు బాగా వర్షాలు వచ్చినాయి కదా. ఈ వర్షాలు వచ్చినప్పుడు 1919 నాటివో కలిపి కొట్టు. 2 కలిస్తే అడిగి కొద్ది కొట్టడం వల్ల ఏమంటే కొద్దిగా తేమ ఉంది కదా, ఆ తేమ కొద్దిగా 1919 నాటివో ఫంగిసైడ్ ఏదైనా కొట్టు. 1919 కానీ 13045 కానీ నాటివో కానీ రెండు కలిస్తే అడిగి మరీ కొట్టు. తర్వాతకి ఏదైనా ఉంటే నువ్వు అన్న ఎలక్ట్రో సీజ్మైట్ తర్వాత కొట్టుకో. ఫస్ట్ వర్షం వచ్చిన తర్వాతకు మొత్తం రైతులందరూ నాటివో ప్లస్ నాటివో కానీ 13045 కానీ 13045 కానీ 1919 కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్లస్ ఇంకోటి దాంట్లో నాటివో ఫంగిసైడ్ మందు ఒకటి కలిపి కొడితే బాగుంటుంది. ఒకసారి తోట చూడండి మీరు, బాగా వచ్చినట్టుంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రతి సంవత్సరం ఇన్నే తీసుకుంటారు. పోయిన సంవత్సరం నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మీ తండ్రులు కూడా చాలామంది తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా దొరకదు కంపల్సరీ. నువ్వు సమ్మర్లో కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాయ క్వాలిటీ కూడా బాగుంది కదా. ఎన్ని ఎకరాలకి మొత్తం? 2 ఎకరాలు. 2 ఎకరాల తోట చాలా బాగుంది. కాయ క్వాలిటీ కూడా బాగుంది. ఇది విల్ట్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఆ విల్ట్ ఒక్కొక్క చెట్టు కనబడుతుంది. ఒక్కో చెట్టు కనిపిస్తుందిగా. ఆ చెట్టు వర్షం వల్ల ఉంటుంది. ఆ చెట్టు జాగ్రత్తగా ఉండండి. అది ఏమైందంటే కాపర్ ప్లాంటోమైసిన్, దీనికి కాపర్ ప్లాంటోమైసిన్ కలిపి నాజిల్ కూడా బీక్కోకూడదు. ఇది కాపర్ ప్లాంటోమైసిన్ నాజిల్ ఉంటుంది కదా, నాజిల్ కూడా బీకి ఇట్లా చుట్టూ పోస్తే తట్టుకుంటుంది. ఆ మొక్క దగ్గరికి తడి ఉన్నప్పుడు పోవద్దు. పోతే ఈ మొక్క దగ్గర కాలు పెట్టి ఇక్కడ పెట్టినాం అనుకో, ఫంగస్ ఖచ్చితంగా అటాక్ అవుతుంది. అది ఉన్నప్పుడు మాత్రం ఆ మొక్క దగ్గరికి పోకూడదు. ఓకే అండి, నమస్తే.